తెలంగాణలో ఏం జరుగుతోంది, కాంగ్రెస్లో తాజా పరిణామాలేంటి అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 7 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులేంటి, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది, ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు, పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణలోనికి తీసుకోవాల్సిన ప్రాతిపదిక ఏంటి, తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను పరిగణించాలా, బీజేపీని తీసుకోవాలా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి, ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పూర్తిగా వెనుకబడ్డానికి కారణమేంటి అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ నేతల జవాబులను మీనాక్షి నటరాజన్ నోట్ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి పలు అంశాలపై సమాచారం రాబట్టారు. కొన్ని పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు చెప్పగా, మరికొందరు పలువురు మంత్రుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొందరు కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం ఉండాలని, అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నటరాజన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ మిగిలిన లోక్సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి సమావేశమవుతారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.